ప్రస్తుతం మనతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు ఉన్నారు. వివేకానంద గారు, ఎట్లా నడుస్తుందండి ప్రచారాలు కావచ్చు, జనాలు ఏమంటున్నారు, ఈ రోజు బోర్బండ రోడ్ షో ఏ విధంగా ఉండబోవచ్చు? అండ్ రేవంత్ రెడ్డి గారేమో గెలిస్తే అన్ని బంద్ చేస్తాం అది ఇది అని చెప్పేసి ఇండైరెక్ట్ గా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అది ఏందో అర్థం అవ్వట్లేదు. ఏం చూసుకోవచ్చు? మీరు చూస్తూ ఉన్నారు, గత 2-3 రోజుల నుంచి కూడా రోడ్ షో షేక్పేట్ కానివ్వండి, రహమత్ నగర్ కానివ్వండి, ఎక్కడ వెళ్ళినా సరే ప్రజలు నిరాదరణ పలుకుతూ ఉన్నారు. కేటీఆర్ గారికి ఉన్న క్రేజ్ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఏ నాయకుడికి లేదు. అంత క్రేజ్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో వారి నాయకత్వంలో అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది మన జనరల్ ఎలక్షన్స్లో. ఇప్పుడు కూడా వారి యొక్క నాయకత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం హైదరాబాద్ నగర ప్రజలకు ఉన్నది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంతో విసిగి చెందిపోయినారు. వారి మాటల్ని అసహించుకుంటున్నారు. గతంలో ఎన్ని కూడా ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవహారశీలి ఈ రకంగా లేదు. కాబట్టి కాంగ్రెస్ని ఏ రకంగానైనా సరే ఓడగొట్టాలి, కాంగ్రెస్కి ఏ రకంగానైనా సరే గుణపాఠం చెప్పాలని చెప్పేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. తప్పకుండా వారికి గుణపాఠం లభించబోతా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈ పథకాలు రద్దు చేస్తా అంటున్నట్టు. అందుకే కదా ఆయన పథకం జైలుకి వెళ్ళిస్తున్నాడు. ఆయన పథకాలు ఏమైనా ఇస్తానికి నిన్న మొన్న వాళ్ళు చెప్పారు కదా, సన్న బియ్యం అంటే ఢిల్లీకి వెళ్ళి నీదేంద్రా వేయడని చెప్పిండు కేంద్ర మంత్రి. ఈయన కేంద్ర ప్రభుత్వం ఖజానాకి వెళ్ళి ఇస్తున్నాడు తప్ప ఆయన ఇంటికి వెళ్ళి కొడంగల్ కానీ ఆయన లేకపోతే ఆయన నల్లమల ఆయన వచ్చిండే నల్లమలకి వెళ్ళి చెప్పుతోనే హైదరాబాద్ నగర్కి వచ్చిండు. ఆయన ఏముందని ఇస్తానికి ఏం లేదు. సొంత ఆస్తికి వెళ్ళి ఇస్తున్నా, జైలుకి వెళ్ళి ఇస్తున్నా. ప్రభుత్వ సొమ్ము ఏ రకంగా ఇస్తారనేది ముఖ్యం. గతంలో మేము కూడా ఇచ్చాం, ఎన్నో మంచి పథకాలు చేసాం, అమలు చేసాం, ఎంతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, జనరంజకమైన పాలన అందించినాం గతంలో కేసీఆర్ గారి నాయకత్వం. ఆ పాలన అందించడంలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి యాదవ్ గారు అయితే ఎవరు మేయర్ కావచ్చు, మీ బాస్ కూడా బయటికి వెళ్ళారు అడ్డా అని చెప్పేసి అంటున్నారు. అందుకే ఆయన 3 సార్లు ఓడిపోయి ఇప్పుడు 4వ సారి ఓడిపోబోతా ఉన్నాడు. కాబట్టి రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణాలు ఏవి కూడా నవీన్ యాదవ్ లేవు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా వారిని కూడా యాక్సెప్ట్ చేస్తానికి వారి యొక్క నాయకత్వం కావాలని ఎవరు కోరుకుంటలేరు. కాబట్టి ఈసారి కూడా వారి ఘోర పరాజయం తప్పదు. సో November 14th అన్న అంటే కేపీ వివేకానంద గారు ఇంతే కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నారు. కేపీ వివేకానంద్ కంటే నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఈరోజు జూబ్లీహిల్స్ నియోజక ప్రజలు ఉన్నది. ఇంకా తక్కువ మాట్లాడినా వాళ్ళు చర్మగీతం పాడతానికి రెడీ ఉన్నారు, వాళ్ళు దెబ్బలు కూడా పంపిస్తానికి రెడీ ఉన్నారు, వాళ్ళకి చాలా ఉన్నది. కాబట్టి తప్పకుండా ప్రజల యొక్క తీర్పు ఖచ్చితంగా ఓటు ద్వారా ఉండబోతాం అనేది ఘోర పరాజయం తప్పదు. థ్యాంక్ యూ.